హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము వచ్చేసి కార్తీక మాసంలో చిన్న తిరుపతి మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ ప్లస్ అన్నవరానికైతే వెళ్ళామన్నమాట. మేము అన్నవరం వెళ్ళే దారిలో ఈ ద్వారకా తిరుమల ప్లస్ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉన్నాయి. మేము ఫస్ట్ ద్వారకా తిరుమల వెళ్ళాము. అక్కడి నుంచి మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా బాగుంటుందని చెప్పారు. కానీ చాలా చాలా బాగుందండి మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే. అక్కడ ఏంటంటే ఒక చెట్టుకి ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆ చెట్టుతోటి గుడి అనేది కట్టారు. అది స్పెషల్ అన్నమాట. చాలా బాగుంది లోపలైతే. మనం లోపలికి గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు అన్నమాట. ఆ గుడిలో అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. చాలా బాగుంది. మేము కొత్తగా చూసింది ఏంటంటే చెట్టుతోటి గుడి కట్టడం అనేది ఒక విశేషం అన్నమాట. అక్కడ చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది మాకు ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే. మేము ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసి మేము అక్కడ దర్శనం చేసుకొని భోజనం అయితే చేసామన్నమాట. చాలా ప్రశాంతంగా వాతావరణం చక్కగా మేము ఇంటి దగ్గర నుంచి భోజనం అయితే వండుకొని వెళ్ళాము. అక్కడ మేము కొంచెం సేపు స్టే చేసి భోజనం అయితే చేసామన్నమాట. భోజనం అన్నము కూర పప్పు పులిహోర చేసుకొని వెళ్ళాము. ఎందుకంటే మాకు స్వామి ఉన్నారు కాబట్టి మేము తీసుకువెళ్ళాల్సి వచ్చిందనమాట భోజనం. తర్వాత మేము అన్నవరానికి అయితే బయలుదేరిపోయామన్నమాట. మేము ఖమ్మం నుంచి అన్నవరంకి వెళ్ళేసరికి 7:30 అయితే అయిపోయింది. ఓకేనండి, మేము వ్రతం చేసుకున్నాము తెల్లారాక. చాలా మంచిగా అనిపించిందండి. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.